శ్రీ సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నరసయ్యారి సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రీ కృష్ణ నిజగురు పరబ్రహ్మణే నమ. కృష్ణ ప్రభువులు చేసినటువంటి శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో రెండవ అధ్యాయమైనటువంటి గురు శిష్య అన్యోన్య దర్శనం. ఇందులో 10 కందార్థాలు ఉన్నాయి. చదువుతాను, వినండి. గురు శిష్య అన్యోన్య దర్శనములో 1వ కందార్థం. సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ధృతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారి యుక్తిన్ బోధాజేయుము పుణ్య పురుష మా బోంట్లకు సాధించదగు ముఖ్య సాధన నీ పలికే నృతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారి యుక్తిన్. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్య అన్యోన్య దర్శనములో 2వ కందార్థము. శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చాతగని మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్త వినుమనేను సంశయమింకా బాధింపాదనేను. పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటుండు పరిపూర్ణ మెరుకాల నెరిగి ఎరుకను మాను భక్త వినుమనేను సంశయమిక బాధింపాదనేను. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్యాన్యోన్య దర్శనంలో 3వ కందార్థం. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధుల చేవిన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతూ పోకు సాధనలందో మరిగితే రాకు ఏ సాధనల జోలి ఏనుల్లానని నీవు భాషా చేసితివేని పరిపూర్ణ బోధాన్ని నెరిగింతూ పోకు సాధనాలందు మరిగితే రాకు. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్య అన్యోన్య దర్శనములో 4వ కందార్థం. గురువర పరిపూర్ణంబన నెరుకననివి రెండు ఎట్టి ఎరుకోద్భవ మెందెరుక జను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్ల విడిచేదెరిగించుమనేను అట్లనే గోరోడెరిగించుననేను. చరణాధూలిని 2 కరములాగొని తాన శిరమున ధరించి శరణాని ఆశిష్యు డెరిగించుమనేను అట్లనే గురుడెరిగించుననేను. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్యాన్యోన్య దర్శనంలో 5వ కందార్థం. మొదల చలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతు పైంతుదకెరుకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని పలుగోరు నిన్ను చూసి బలిశాబాసి త్రోవా ఎదురు లేదనేటట్టు ఇదిగో నే చేసేదా మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని.
సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్యాన్యోన్య దర్శనంలో మరి 6వ కందార్థం. మీరంతవారు గనకనే చేరితి మీ పాదసేవ సిద్ధించుటకై, ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచే లెస్సాగా వినుడి. ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. ఏ రీతి వినుమంటే నా రీతి వినియేదా, మీరానాతివ్వండి తోరామౌ ఈ బోధ లెస్సాగా వినుడి. ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్య అన్యోన్య దర్శనంలో 7వ కందార్థం. మొద్దుల నైనను దొలుతురు, బద్దుల బద్ధత్వమడవి పాల్చేతురు. మీ వద్దకి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి, అందుకు తగిన యుక్తులు చెప్పి, పెద్దలాచే మీ ప్రసిద్ధిని విని వస్తి. దిద్దుడి నే వట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గుప్పి, అందుకు తగిన యుక్తులు చెప్పి. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్య అన్యోన్య దర్శనంలో 8వ కందార్థం. సూటిగను బోధనామది నాటినదిక చాలు చాలునని, నీకై నీ నోట నీవు బలుకుదాకన్ సాటు వలను చెప్పుచుందు సరేనా నా మాట. రాగోరుచు మరి నేనీ మాట, నూటికొక్కటే సేలు మాట అని తెలియుము. మాటి మాటికి వట్టి పాఠాలేమిటికింకా సరేనా నా మాట. రాగోరుచు మరి నేనీ మాట. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్య అన్యోన్య దర్శనంలో మరి 9వ కందార్థం. ఇప్పుడు తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు, తానే ననుచును నేనని యదా నేనెవ్వరు లేనెరుకవు. ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి. లేనే లేనని నేను లేకపోయినా వెనుక తానుండు గదా ఉంటే దాన్నెట్లెరిగెదవీవు. లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు శిష్య అన్యోన్య దర్శనంలో 10వ కందార్థం. మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి, నేరుపుతో బయలెరుక నెరిగించి పైన్. పేరన్నతు ఎరుకనని ఇట్లా రీతిన ఎరుక పరచు మయ్యా మ్రొక్కేను. అనుమానము జయాకియడను. సారేకు మీ పాద జలజ యుగ్మము నాహు సారసామున నిలిపి సలుపుచు పూజాను జయామ్రొక్కేను. అనుమానము చెయ్యాకియడను. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే గురు శిష్యన్యోన్య దర్శనన్నామ ద్వితీయోధ్యాయ. సద్గురు ప్రభు మహారాజ్